జయీ భవ విజయీ భవ. నమస్తే, వెల్కమ్ టు ఎన్టీఆర్ జయంతి స్పెషల్ స్టోరీ. తెలుగు జాతి ఉన్నంత వరకు, తెలుగు భాష బ్రతుకున్నంత వరకు ఆయన ఖ్యాతి చిరస్థాయిగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆత్మగౌరవం అనే పదాన్ని పరిచయం చేసిన మహనీయుడు ఆయన. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, యుగపురుషుడు, తెలుగు తేజం, ఇలా ఎన్నో బిరుదులు వరించిన మహనీయుడు స్వర్గీయ డాక్టర్ ఎన్టీ రామారావు. మే 28 ఆయన జయంతి సందర్భంగా ఆయన యుగపురుషుని స్మరణలో ఆ జాతి గర్వపడేలా ఆయన సాగించిన ప్రస్థానాన్ని స్వతంత్ర టీవీ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మీ ముందుకు తీసుకొస్తుంది. జయీ భవ విజయీ భవ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో 1923 మే 28వ తేదీన జన్మించిన నందమూరి తారక రామారావు నటుడిగా తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. వెండితెర మీద పౌరాణికం, జానపదం, సాంఘికం పాత్ర ఏదైనా సరే అందులో జీవించారు. వెండితెర వేల్పుగా, కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకుల్ని తన అసమాన నటనా ప్రతిభతో మైమరిపించారు, ఉర్రూతలూగించారు. నిజానికి తెలుగువారికి దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. కాని శ్రీకృష్ణుడన్నా, శ్రీరాముడన్నా తెలుగువారందరికీ గుర్తొచ్చే రూపం ఎన్టీఆర్ గారే. ఆయన రూపంలోనే దేవుణ్ణి చూసుకున్నారు కోట్లాది మంది ప్రజలు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. దేవుళ్ల పాత్రలకే కాదు, రావణాసురుడిగా, దుర్యోధనుడిగా ప్రతినాయక పాత్రలకు సైతం సరికొత్త లాలిత్యాన్ని, గౌరవాన్ని తెచ్చిపెట్టారు ఎన్టీఆర్. కేవలం పౌరాణికాలే కాదు, అడవి రాముడు, వేటగాడు వంటి చిత్రాలతో కమర్షియల్ సినిమా స్టామినాను పెంచారు. కథానాయకుడు మనుషులంతా ఒక్కటే, మనదేశమంటూ సమాజంలోని అసమానతలపై వెండితెరపై ఆయన చేసిన పోరాటాలు ప్రజా హృదయాల్లో బలమైన ముద్ర వేశాయి. 6 వయసులో అందరూ విశ్రాంతి తీసుకునే సమయంలో ఢిల్లీ పాలకుల ముందు తెలుగు జాతి ఆత్మగౌరవం కించపరుచుతూ ఉంటే ఆయన సహించలేకపోయారు. సినిమాల్ని వదిలి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నది ఆయన నినాదం. చైతన్య రథంపై ఊరూరా తిరుగుతూ ఆయన చేసిన ప్రసంగాలు తెలుగు ప్రజల్లో రోమాంచం కలిగించాయి. ₹2కే కిలో బియ్యం, పక్కా గృహాలు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో దేశ రాజకీయాల్లోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. మద్రాసీలుగా పిలువబడుతున్న తెలుగువారికి మేము తెలుగువాళ్లం అనే ప్రత్యేక గుర్తింపును, గౌరవాన్ని ఢిల్లీ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పారు నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ పేరు వింటే చాలు తెలుగువారి నరనరాల్లో ఒక ఉద్వేగం ప్రవహిస్తుంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగమైన తెలంగాణతో ఇక్కడి ప్రజలతో అన్నగారికి ఉన్నటువంటి అనుభవం ఎనలేనిది. హైదరాబాద్ను ఒక ఆధునిక విశ్వనగరంగా మార్చడంలో పునాదులు వేసింది ఎన్టీఆర్ అంటే అతిశయోక్తి కాదు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు తెలంగాణ నేల ఆయనకు బ్రహ్మరథం పట్టింది. అప్పటి వరకు కొన్ని వర్గాలకే పరిమితమైన రాజకీయ అధికారాన్ని తెలంగాణలోని వెనుకబడిన వర్గాలకు, సామాన్యులకు దక్కేలా చేసింది అన్నగారే. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఆయన నినాదం తెలంగాణ పల్లె పల్లెకు చేరింది. రాజకీయ సంస్కరణలు ఒక ఎత్తైతే హైదరాబాద్ను కేవలం పరిపాలనా నగరంగా కాకుండా ఒక సాంస్కృతిక, పారిశ్రామిక హబ్గా మార్చడంలో ఎన్టీఆర్ విజన్ అద్భుతం. ఇవాళ మనం చూస్తున్న గ్లోబల్ హైదరాబాద్కు ఆనాడే ఆయన గట్టి పునాదులు వేశారు. హైదరాబాద్ నగరానికి సాంస్కృతిక వైభవాన్ని తెచ్చిన శిల్పి ఎన్టీఆర్. హైదరాబాద్ను కేవలం చారిత్రక నగరంగానే కాకుండా ఒక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడానికి ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారు. హుస్సేన్ సాగర్ వెంబడి ఉన్న ట్యాంక్ బండ్ను ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మార్చిన ఘనత ఎన్టీఆర్దే.
తెలుగు సంస్కృతి, సాహిత్య, రాజకీయ, సామాజిక రంగాల్లో విశేష సేవలందించిన 33 మంది తెలుగు ప్రముఖుల విగ్రహాలను ట్యాంక్ బండ్పై ప్రతిష్ఠించి దానికి సరికొత్త సాంస్కృతిక రూపాన్నిచ్చారు. హుస్సేన్ సాగర్ మధ్యలో ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా ధ్యాన బుద్ధుని విగ్రహాన్ని నెలకొల్పాలనే చారిత్రాత్మక సంకల్పం ఎన్టీఆర్దే. ఆయన హయాంలోనే ఈ భారీ విగ్రహాన్ని చెక్కించి సురక్షితంగా తరలించే పనులు ప్రారంభించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ రోడ్ల అభివృద్ధి, లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్ వంటి పచ్చని పార్కుల నిర్మాణానికి ఆయనే పునాది వేశారు. తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం హైదరాబాద్లోనే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు ఎన్టీఆర్. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు నిమ్స్ ఆస్పత్రిని తీర్చిదిద్దారు. అప్పటికి అరకొరగా ఉన్న హైదరాబాద్ మౌలిక సదుపాయాలకు కొత్త రూపు ఇచ్చారు ఎన్టీఆర్. అప్పటికి ఆసియాలోనే అతిపెద్ద బస్ స్టేషన్గా మహాత్మాగాంధీ బస్ స్టేషన్ని హైదరాబాద్లో నిర్మించి రాజధాని నగరానికే కాదు తెలంగాణ ప్రజలందరికీ చక్కని రవాణా సదుపాయాల్ని కల్పించే దిశగా కృషి చేశారు ఎన్టీఆర్. బ్యాక్వర్డ్ క్లాసెస్కు, వీకర్ సెక్షన్స్కు, మార్జినలైజ్ సెక్షన్స్కు వాళ్ళకు మనం ఏం చేయాలా అంటే ప్రభుత్వం అన్న తర్వాత బీదవాడికి కూడు, గుడ్డ, నీడ ఈ 3 కూడా ఇవ్వలేకపోతే అటువంటి ఏం ప్రభుత్వాలు అని ప్రశ్నించి దాన్ని అమలుపరిచాకే చూశాడు. నేను ఆయన రామరాజ్యం తీసుకొచ్చాడని నేను అనలేను, కానీ ఆ ప్రయత్నం అయితే బాగా చేశాడు, చిత్తశుద్ధితో చేశాడు. ఏం చెప్పాడు ఆయన? నేను అధికారం కోసమో డబ్బుల కోసమో రాజకీయాలకి రావడం లేదు, తెలుగు ప్రజల రుణం తీసుకునేదానికి నేను వస్తున్నాను అని చెప్పి ఆచరించి చరిత్రలో నిలిచి చివరి శ్వాస వరకు కూడా ఆయన సామాన్య మానవులకు ఏ విధంగా మంచి పరిపాలన ఇవ్వాలా, వాళ్ళకు మంచి జీవితం ఇవ్వాలా, వాళ్ళ జీవితం కూడా పుష్టిగా ఉండాలి ఆయన మాటల్లో. కుల మతాలకు అతీతంగా నగరాన్ని శాంతి భద్రతలతో నడపడంలో ఆయన ఎక్కడా రాజీ పడలేదు. అప్పటి వరకు మత విద్వేషాలతో రగిలిపోయిన హైదరాబాద్ నగరంలో శాంతిని, సుస్థిర పాలనను నెలకొల్పి పారిశ్రామికంగా పెట్టుబడులకు అనుకూలంగా నగరాన్ని తీర్చిదిద్దడంలో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చేసిన కృషి అపారం. ఒక మంచి సిటీగా ఉండాలని మీకు తెలుసు కదా, తెలుగు వృక్ష రక్షణ పథకం అని ఒకటి పెట్టాడు. ట్రీ ప్లాంటేషన్ మొత్తం పెట్టాడు కూడా ఏరియాలో అంతా. ఆ విధంగానే ఈ నీటి సమస్య పరిష్కారాన్ని కూడా ఆయన మొదట ఆలోచన చేశాడు. మీకు తెలుసు కదా, అప్పుడు సమ్మర్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ చేశాడు ఆయన. ఆ విధంగానే ఇది పెరుగుతోంది, దీనికి అనుగుణంగా నీటి, రోడ్లు, మిగతా సదుపాయాలు కూడా చూడాలా. ఎవరికి చాలామందికి తెలియదు, అప్పుడు వైవి రెడ్డి గారు ఎవరైతే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉన్నారో ఆయన సెక్రటరీ ప్లానింగ్, అప్పుడు ఆయన ఉన్నప్పుడే కంప్యూటర్స్ పెట్టాడు. అప్పుడు అక్కడ ఢిల్లీలో ఏమో రాజీవ్ గాంధీ, ఇక్కడ ఏపీ టెక్నాలజికల్ సర్వీసెస్ అని దాన్ని ఓపెన్ చేసి, అంటే ఈ కంప్యూటర్ విధానం ఇదంతా తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుంది, టెక్నాలజీని వాడాలని అప్పటి నుంచి ఆయన ఆయన టైం నుంచే బిగిన్ అయింది. నాయకుడికి విజన్ ఉంటే ఒక ప్రాంతం ఎలా మారుతుందో చెప్పడానికి తెలంగాణలో ఎన్టీఆర్ అడుగుజాడలే నిదర్శనం. రాజకీయం, సంక్షేమం, శాంతి భద్రతలు, నగర అభివృద్ధి, ఇలా ప్రతి రంగంలోనూ ఆయన వేసిన ముద్ర నేటికి సజీవంగా ఉంది. అందుకే భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా తెలంగాణ ప్రజల హృదయాల్లో అన్నగారి స్థానం చెరగనిది. హైదరాబాద్ నగరాన్ని ఒక ఆధునిక, అందమైన నగరంగా మార్చడంలోనూ, తెలంగాణ ప్రాంత సామాజిక, ఆర్థిక అభివృద్ధిలోనూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పాత్ర అత్యంత కీలకమైనది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాలు నేటి హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చడమే కాకుండా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని అణగారిన వర్గాల విముక్తికి కారణమయ్యాయి. తెలంగాణలోని గ్రామీణ సామాజిక వ్యవస్థను పట్టి పీడిస్తున్న భూస్వామ్య అవశేషాలను నిర్మూలించడంలో ఎన్టీఆర్ ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ గ్రామీణ ప్రజలను శతాబ్దాలుగా పీడిస్తున్న సామంత్వాద పటేల్, పట్వారీ, మునసబు వ్యవస్థలను ఎన్టీఆర్ పూర్తిగా రద్దు చేశారు. దీనివల్ల నిరుపేదలు, వెనుకబడిన వర్గాల ప్రజలు దశాబ్దాల దౌర్జన్యాల నుండి విముక్తి పొందారు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడానికి పాత తాలూకా వ్యవస్థను రద్దు చేసి మండల పరిషత్ వ్యవస్థను తీసుకొచ్చారు. దీనివల్ల తెలంగాణలోని మారుమూల గ్రామాల ప్రజలకు కూడా ప్రభుత్వ కార్యాలయాలు, సేవలు అందుబాటులోకొచ్చాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేదరికం నిర్మూలనకు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయి. మా కోసమే పరితపించాడు, ప్రజల్లో మమేకమైపోయాడు, ప్రజలకు ప్రభుత్వానికి దూరం తగ్గించాడు. ఈ మండల్ సిస్టమ్ పెట్టిన తర్వాత ఆయన వికేంద్రీకరణ అనే దీంతో ప్రజల దగ్గరకు సుపరిపాలన తీసుకొచ్చాడు. దాంట్లో పూర్తిగా ఇప్పుడు 30 ఏళ్ళు అయిన తర్వాత అందరూ ఒప్పుకుంటున్నారు. చాలా రీసెర్చ్ స్టడీస్ కూడా చేశారు, యూఎస్లో కానీ ఇక్కడ కానీ చేసి ఇది ఒక మంచి కార్యక్రమం అన్నాడు. ఆ విధంగానే మహిళలకు ఆస్తి హక్కు ఆయన చేసిన తర్వాత 17 ఏళ్లకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే ఆయన ఏమి చేసినా దూరదృష్టితో సమాజానికి ఏం కావాలో అవి చేశాడు. అందుకనే మనం గుర్తుపెట్టుకుంటున్నాం, మున్ముందు కూడా గుర్తుంటుంది. కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి కూడా సమాఖ్యనే అన్నాడు ఆయన. అంటే కేంద్రాలు రాష్ట్రాలు బలంగా ఉంటే కేంద్రం కూడా బలంగా ఉంటుంది, ఆ దిశగా మనం ఉండాలా అన్నాడు. అట్లానే ఆయన వ్యతిరేక కాదు. పేద ప్రజల ఆకలి తీర్చడానికి ఆయన ప్రవేశపెట్టిన ₹2 కిలో బియ్యం పథకం తెలంగాణలోని లక్షలాది కార్మిక, కర్షక కుటుంబాలకు కొండంత అండగా నిలిచింది. పేదలకు రాయితీపై దుస్తులు పంపిణీ చేయడం, నిరుపేదలకు పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వడం వంటి కార్యక్రమాలు గ్రామీణ తెలంగాణలో పెద్ద మార్పు తెచ్చాయి. హిందూ వారసత్వ చట్టానికి సవరణలు తెచ్చి మహిళలకు తండ్రి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన తొలి ముఖ్యమంత్రి ఎన్టీఆర్. ఈ నిర్ణయం తెలుగు మహిళల ఆత్మ గౌరవాన్ని, సామాజిక భద్రతను పెంచింది. ఒకటేంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, హైదరాబాద్లో ట్యాంక్ బండ్ పెట్టి అక్కడ కూడా ఒక మంచి తీసుకురావాలా, దీనికి మంచి పేరు తీసుకురావాలి. ఒకవైపు తెలుగు ఆత్మగౌరవం అంటూనే తెలుగు ప్రజలను ప్రపంచంలో వాడి ఛాతి ఇప్పి ముందుకు నిలబడే గర్వంగా ఉండాలనే విధంగా ఆయన చేసిన వ్యక్తి. అందుకనే ఆయన మహానాయకుడుగా, అత్యంత నీతివంతమైన ముఖ్యమంత్రి, అరుదైన పాలకుడు. ఎన్టీఆర్ కేవలం నటుడిగానే కాకుండా హైదరాబాద్ నగర సౌందర్య ప్రదాతగా తెలంగాణ సమాజంలో భూస్వామ్య శృంఖలాలను తెంచిన ఒక గొప్ప సంస్కర్తగా చరిత్రలో నిలిచిపోయారు. దశాబ్దాల పాలకుల నిర్లక్ష్యంతో తాగునీటికి కటకటలాడిన తెలంగాణ ప్రాంతంలో నీటి కొరతని తీర్చడం నుంచి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన వరకు ఎన్టీఆర్ చేసిన సేవలు ఎలా మరవగలం? కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు అందించడంతో పాటు రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రయోజనాల కోసం తెలుగు గంగా ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం వంటి కరువు ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు కాలువ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. మేడ్చల్, జీడిమెట్ల, పటాన్ చెరువు వంటి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పారిశ్రామిక జోన్లను ప్రోత్సహించడం ద్వారా తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు పెంచి దార్శనికుడిగా నగర వాసులకు చిరస్మరణీయులయ్యారు ఎన్టీఆర్. తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కీర్తి కిరీటంలో మరో అద్భుత ఘట్టాన్ని హైదరాబాద్ నగరం ఆవిష్కరించబోతుంది. అమీర్పేట మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ నిలువెత్తు కాంస్య విగ్రహం తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కృతం మాత్రమే కాదు, నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ కూడలిని ఇకపై ఎన్టీఆర్ సర్కిల్గా అధికారికంగా ప్రకటించడం ద్వారా ఆ మహనీయుడికి, ఆ మహానాయునికి తెలంగాణ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని అందిస్తోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అటు సంక్షేమ నివాళి, ఇటు వ్యూహాత్మక రాజకీయ కోణాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున ప్రచారం చేసిన సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మైత్రివనం వంటి రద్దీ కూడలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేది స్థానిక ప్రజల, అభిమానుల దశాబ్దాల కోరిక. గత ప్రభుత్వాల హయాంలో కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయించింది. 13 అడుగుల ఈ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన ప్రఖ్యాత శిల్పి రాజ్ కుమార్ వడియార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. అయితే అమీర్పేట మైత్రివనం చౌరస్తాలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహ స్థాపన, ఆ ప్రాంతానికి ఎన్టీఆర్ సర్కిల్గా నామకరణం చేయడం వెనుక బలమైన రాజకీయ కోణాలు, సమీకరణాలు దాగి ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలో ఈ నిర్ణయం వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అమీర్పేట, కూకట్పల్లి, జూబిలీహిల్స్, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాలలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన సెటిలర్స్ ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. ఎన్టీఆర్ అంటే ఈ వర్గాలలో విపరీతమైన ఆరాధనా భావం ఉంది. ఈ విగ్రహ ఏర్పాటు ద్వారా కాంగ్రెస్ పార్టీ సెటిలర్ల ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోందన్నది ప్రతిపక్షాల విమర్శ. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ హామీ ఇవ్వడం, దాన్ని వేగంగా నెరవేర్చడం ద్వారా కాంగ్రెస్ తన పట్టును బలపరుచుకోవాలని చూస్తోందని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో బలహీనపడిన తెలుగుదేశం పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంక్ క్యాడర్ని కాంగ్రెస్ పార్టీ తమ వైపు తిప్పుకునే ప్రయత్నంగా కొందరు చూస్తున్నారు. ఎన్టీఆర్ ఆశయాలను తామే గౌరవిస్తున్నామని చెప్పడం ద్వారా ఆ ఓటర్లను, కార్యకర్తలను కాంగ్రెస్ వైపు ఆకర్షించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యూహమని ఆ వర్గాలంటున్నాయి. ఎన్టీఆర్ కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైన నాయకుడు కాదని, ఆయన తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. తద్వారా తాము ప్రాంతీయ విద్వేషాలకు తావు లేకుండా తెలుగు జాతి గర్వించదగ్గ మహానాయకులను గౌరవిస్తామని సంకేతాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు ఎన్టీఆర్ పట్ల ఉన్న వ్యక్తిగత అభిమానాన్ని చాటుకుంటూనే టీడీపీ సానుభూతి పరుల మద్దతును కాంగ్రెస్ పార్టీకి బదిలీ చేసుకునే ప్రయత్నంగా విశ్లేషకులు చూస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతులివ్వకుండా అడ్డుకుందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఖమ్మం వంటి ప్రాంతాల్లో ఓట్ల కోసం ఎన్టీఆర్ వారసత్వాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేసిందని, ఇప్పుడు హైదరాబాద్లో విగ్రహం పెడుతుంటే అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. వ్యక్తిగా ఆయన మన మధ్య లేకపోవచ్చు, కానీ నటుడిగా, నాయకుడిగా, తెలుగు జాతికి ఆత్మగౌరవ ప్రదాతగా ఆయన ప్రతి తెలుగువాడి గుండెల్లో జీవించే ఉన్నారు. నందమూరి తారక రామారావు అనే పేరు ఒక వ్యక్తిది కాదు, అది ఒక వ్యవస్థ, ఒక చరిత్ర. తెలుగు జాతికి ఆయన వెలుగు. తెలుగు నేల ఉన్నంత వరకు రామారావు గారి పేరు మారుమోగుతూనే ఉంటుంది. మహానటుడిగా, మహానాయకుడిగా తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసి తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని నినదించిన ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మనందరి తరపున ఘననివ్వాలి. జై భవ.